నమశివాయ. శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత సతీఖండము. మునులారా, తదనంతర గాథను చెబుతున్నాను వినండి. బ్రహ్మ కుమార్తె అయిన సంధ్య శంకర సందర్శన భాగ్యం చేత, ఆయన వాక్కుల చేత ధర్మకర్మ రాలయింది. శంభుడు కూడా వారందరిని అనుగ్రహించి ధర్మ సంరక్షణ చేసి వెంటనే అంతర్ధానమయ్యాడు. శంకర వాక్యాలకు లజ్జను పొందిన పితామహుడు క్రుద్ధుడై ఆజ్యావతికి బగ్గున నాల్కలు సాచిన అగ్నిలా లేచి మండిపడి కుసుమాయుధుణ్ణి శపించాడిలా: ఓ మదనా, కాల వివేకాన్ని కోల్పోయి యుక్తాయుక్తాలను మరిచి నీవాచరించిన దుష్కర్మకు ఫలంగా పరమేశ్వరుని విషయంలో నువ్వు సాధించలేని కార్యానికి పూనుకొని విఫలుడవై ఆయన లలాటగ్నిచే దహింపబడతావు. పితామహుని నోట రోష భీషణ శాప వాక్కులను విన్న మదనుడు భయకంపితుడై గర్వాన్ని విడిచి శరచాపాలను దూరంగా విసిరివేసి సశరీరంతో సాక్షాత్కరించి పద్మోద్భవని పాద పద్మాలపై పడి ఇలా ప్రార్థించాడు: ఓ పితామహ, ఇంత అతి దారుణంగా నన్నెందుకు శపించారు? మీరు ఆచరించే కృత్యాలన్నీ దోషరహితంగాను న్యాయ మార్గానుసారంగాను ఉంటాయి కదా. విధి రూపంలో మీరు ఆదేశించిన విధినే నేను నెరవేర్చాను. త్రిమూర్తులు సైతం నీకు వశులవుతారు అని మీరిచ్చిన వాగ్దానాన్ని పరీక్షించాను. ఇందులో నా అపరాధం ఏముంది? నిరపరాధినైన నన్ను ఇంత దారుణంగా శపించవచ్చా? జగత్పతి అయిన బ్రహ్మ మన్మథుని ధార్మిక వచనాలను విని తన్ను తాను నిగ్రహించుకొని శాప ప్రతిక్రియా రూపమైన వాక్కులతో అతన్నిలా అనుగ్రహించాడు: వత్స, ఈ సంధ్య నా తనూజ. నీ కుసుమ శరాలకు నన్ను లక్ష్యం చేసి ఈమెయందు నాకు కామ వికారాన్ని కలిగించావు. ఆ కారణంగా శాపగ్రస్తుడవయ్యావు. ఇప్పుడు శాంతుడను అయ్యాను. ఓ పంచబాణ, నువ్వు భయాన్ని విడిచిపెట్టు, నీకు అభ్యుదాలు కలుగుతాయి. పాలలోచని కంటి మంటలచే భస్మీభూతుడవైన నువ్వు శీఘ్రంగా శరీరాన్ని పొందగలవు. హరుడు తన ఇచ్చచే ధార పరిగ్రహం చేస్తాడు. ఆయనే నీకు శరీర అనుగ్రహం చేస్తాడు. తదనంతరము పితామహుడు, ప్రజాపతులు, మునులు, మదనుడు వారి వారి నిజ స్థానాలను చేరుకున్నారు. కామ వివాహము. బ్రహ్మర్షులారా, తరువాత గాథ. అప్పుడు దక్ష ప్రజాపతి విధాత గత వచనాలను స్మరించి మన్మథునితో ఇలా అన్నాడు: ఓ కుసుమశరా, మహాలావణ్య తేజోరాశి అయిన ఈ సుందరి నా దేహం నుండి పుట్టింది. ఈమెకు రతి అని నామకరణం చేశాను. రూపంలోనే కాదు, సద్గుణాలలో కూడా ఈమెకు సాటి ఎవరు ఉండబోరు. ఈమెను భార్యగా స్వీకరించు. ఈమె నీకు సహధర్మచారిణిగా ఉంటుంది. నీకన్ని విధాలా తగినది. నీకు సర్వదా వశవర్తినిగా ఉండి ధర్మాన్ని పాలిస్తుంది. ప్రజాపతులలో పెద్దయిన దక్షుని ఆజ్ఞానుసారంగా మన్మథుడు రతీదేవిని పాణిగ్రహణం చేసుకొని కృతార్థుడయ్యాడు. రతి రంజితుడైన మన్మథుడు కంఠాశ్లేష ప్రణయిని అయిన రతి విరహాన్ని క్షణకాలమైన ఓర్వలేక తన పుష్ప బాణాలచే తానే పీడితుడయ్యాడు. ఆమె సాన్నిధ్యంలో కుసుమ శరుడు నిత్యోత్సవ స్త్రీలను పొందాడు. ఆమె కనుబొమలను పరికించి ప్రజాపతి నా కోదండాన్ని లాక్కొని ఈమె కనుబొమలుగా మలిచినాడా ఏమి అని సందేహాస్పదుడయ్యాడు. చంచలమైన ఆమె చూపులను చూచి తన బాణ ప్రయోగం మీద శ్రద్ధను కోల్పోయాడు. సహజ సురబిల బంధురమైన ఆమె శ్వాసను ఆగ్రానించి మలయానిలం మీది శ్రద్ధను విడిచిపెట్టాడు. పూర్ణేందు సదృశమైన ఆమె ముఖంలో సులక్షితమైన కనురెప్పలను చూచి మచ్చగల చంద్రునికి ఆమె ముఖానికి గల భేదాన్ని నిర్ణయం చేయలేకపోయాడు. 12 ఆభరణాలతో 16 అలంకారాలతో సర్వలోక మోహిని దశ దిశా ప్రకాశినైన రతిని మన్మథుడు మహాదేవుడు గంగను స్వీకరించినట్లు స్వీకరించి అపరిమిత ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. మెరుపుతో కూడిన మేఘంలా ఉన్నారు రతి మన్మధులు. తన కుమార్తె సౌభాగ్యాన్ని చూచి దక్షుడు ప్రీతుడయ్యాడు. యోగి తన హృదయంలో ఆత్మ విద్యను ధరించినట్లుగా మన్మధుడు రతిని తన హృదయంలో పదిలంగా నిలుపుకున్నాడు. ఇలా మహామోహంలో ఓలలాడిపోతున్న మదనుడు బ్రహ్మగారిచ్చిన దారుణ శాపాన్ని మరిచి మామగారైన దక్షునికి కానీ అతి ప్రియమైన రతికి కానీ చెప్పనేలేదు. మహర్షులతో సూత్రులా అంటున్నారు: ఓ మునులారా, అద్భుత వాహము
అత్యంత పవిత్రమైన శివ మహాపురాణ గాథను వినండి. నారదుడు ప్రశ్నించగా బ్రహ్మగారు సమాధానపూర్వకంగా చెప్పిన సంధ్యా చరిత్రను మీకు చెబుతున్నాను. ఈ చరిత్ర చాలా పవిత్రమైనది, శుభావహమైనది. శ్రవణ మాత్రం చేతనే సకల కిల్బిషాలను తొలగించగల పరిశుద్ధమైనది. దీనిని విన్న స్త్రీలు సాధ్వీమణులు అవుతారు, సంతత అభ్యుదాన్ని పొందుతారు. బ్రహ్మ మానస పుత్రికగా జన్మించిన మహా సౌందర్య రాశి అయిన సంధ్యను చూడగానే మన్మథ ప్రభావం చే తండ్రి అయిన పితామహునకు, ప్రజాపతులకు, ఋషులకు, ఇంకా అక్కడున్న వారందరికీ కూడా మనసు చెలించింది. సంధ్య కూడా కామ పీడితురాలైంది. ధర్ముని ప్రార్థనను మన్నించి శంకరుడు ప్రత్యక్షమై పలికిన పలుకులకు అక్కడున్న వారందరూ లజ్జను పొందారు. సంధ్య కూడా దుఃఖిస్తూ అక్కడ నుండి వెళ్ళి ధ్యానమగ్నురాలై ఇలా విమర్శ చేసుకుంది. నేను యువతిగా జన్మించిన మరుక్షణంలో నా తండ్రి దోష దృక్కులతో నన్ను వీక్షించాడు. మనసులో కామ భావనను పొందాడు. నా మనస్సు కూడా పాప పంకిలమయ్యింది. ఇదంతా మన్మథ ప్రభావం. దానికి తగిన శిక్షను అందరి ఎదుట మదనుడు పొందాడు. తండ్రి సోదరుల విషయంలో కామభావాన్ని పొందిన నాకంటే పాపత్మురాలు ఉండబోదు. పాప పంకిలమైన దేహంతో నాకు ప్రయోజనం లేదు. ఉగ్ర తపస్సు చేసి పాప వినిర్ముక్తరాలై ఆపై దేహాన్ని వేద మార్గానుసారంగా అగ్నిలో ఆహుతి చేస్తాను. ఈ దేహము ఇక ఎంత మాత్రము ధర్మ సాధనము కాజాలదు. ఈ విధంగా భూమి మీద ఒక మర్యాదను స్థాపిస్తాను. అదేమిటంటే ఇక ఈ పైన మానవులు పుట్టుక తోడనే కామ వికారాన్ని పొందకుందురుగాక. దేన్ని సాధించాలన్నా తపస్సుకు మించిన సాధనం లేదు కదా. ఈ విధంగా చింతించి సంధ్య చంద్రభాగ నదీ తీరాన గల శ్రేష్టమైన చంద్రభాగా పర్వతానికి వెళ్ళింది. దాన్నెరిగిన బ్రహ్మ నేతాత్ముడు, సర్వజ్ఞుడు, జ్ఞానయోగి, వేదాంగ పారంగతుడైన వశిష్ఠుని పిలిచి ఇలా అన్నాడు. పుత్రా వశిష్ఠ, అభిమానవతి అయిన సంధ్య పాప ప్రక్షాళ నిమిత్తం తపస్సు చేయగోరి చంద్రభాగా నదీ తీరానికి వెళ్ళింది. ఆమెకు యథావిధిగా దీక్షను ఇయ్యి. తపస్సు గురించి ఆమెకేమీ తెలియదు. నువ్వు ఉపదేశించు, ఆమెకి హితాన్ని కలిగించు. నువ్వు రూపాన్ని మార్చుకో. ఈ రూపంలోనే వెడితే తిరిగి ఏదైనా వికార భావాన్ని పొందవచ్చు. పితృవాక్య పరిపాలన అనువర్తి అయిన వశిష్ఠుడు సరే అని అన్ని విధాల మానస సరోవరాన్ని పోలి ఉన్న చంద్రభాగ నదీ తీరానికి వెళ్ళి అక్కడ బృహల్లోహితమనే సరస్సు చెంత సంధ్యను చూశాడు. వికసించిన కమలాలతో నిండి ఉన్న ఆ సరస్సు ప్రదోష కాలంలో ఉదయించే చంద్రునితోనూ నక్షత్రాలతోనూ శోభిస్తున్న ఆకాశంలా ఉంది. ఆమెను చూచి ఇలా ప్రశ్నించాడు. ఓ మంగళ స్వరూపురాలా, ఈ నిర్జనమైన కొండపైకి ఎందుకు వచ్చావు? నీవెవరి కుమార్తెవు? నువ్వేం చేయదలుచుకున్నావు? రహస్యం కాకపోతే చెప్పు. నీ ముఖం దిగులుగా ఉంది, కారణమేమిటి? అప్పుడు సంధ్య మూర్తీభవించిన బ్రహ్మచర్యమా అన్నట్లు జటాధార్య అగ్నిలా ప్రకాశిస్తున్న తపోనిష్ఠుడైన వశిష్ఠునకు ఆదరంతో ప్రణామం చేసి ఇలా అంది. ఓ పూజ్యుడా, నేనే ప్రయోజనాన్ని కోరి తపోవనానికి వచ్చానో మీ దర్శన భాగ్యం చేత అది నెరవేరినట్లే భావిస్తున్నాను. పిమ్మట తన వృత్తాంతాన్ని చెప్పి తపస్వరూపాన్ని వివరించమని కోరింది. బ్రహ్మవేత్త అయిన వశిష్ఠుడు ఆమె దీక్షకు మనసులో సంతోషించి శంకరుని స్మరించేలా ఉపదేశించాడు. ఏ భద్రా, ఎవరు తేజోమూర్తులలోకెల్లా గొప్ప తేజమూర్తియో, ఎవరు తపోధనుడో పూజ్యుడో అట్టి శంకరుణ్ణి మనస్సులో ధ్యానమూర్తిగా నిలుపుకో. చతుర్వేద పురుషార్థాలకు ఏకైక ప్రథమ కారణము జగత్తుకు ఆదైన శంభుని సేవించు. ఓం నమ శంకరాయ, ఓం అను ఆద్యంతముల యందు ఓంకారం గల మంత్రాన్ని జపించు. మౌనంగా స్నానం చేసి మౌనంగా శివుణ్ణి పూజించు. నీకు తపస్సు ఫలిస్తుంది. శీఘ్రంగా శంకరుడు ప్రసన్నుడై ఇష్ట అర్థాలను ఇస్తాడు. ఇలా చెప్పి అంతర్ధానమయ్యాడు వశిష్ఠుడు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. తర్వాతి వీడియోలో సంధ్య తపస్సు.